నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిరణ్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యం ఇస్తాను. గురుగారు చాలా రోజుల తర్వాత వచ్చారు, చాలా సంతోషం. మళ్ళీ 2026 సంవత్సరంలో ముఖ్యంగా వివాహ యోగం ఏ రాశుల వారికి ఉంది ఒక్కసారి తెలియజేస్తారా? మంచి క్లారిటీ. అంటే నిజంగానే అంటే ఈ సంవత్సరంలో చాలామందికి వివాహ యోగ్యత, కొంతమందికి అంటే ఇక్కడ రెండు విషయాలు. వ్యక్తులందరూ కూడా సెటిల్మెంట్ మీద అనేటువంటి విధం మీద ఆధారపడి సెటిల్మెంట్ సమయంతో 29, 30, 32, 33 వరకు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే అది దౌర్భాగ్య స్థితి. బికాజ్ ఆఫ్ ఒకటి సైంటిఫిక్గా కూడా మాట్లాడుకుంటే సో పెళ్ళి కాకపోతే మనోపా 35 ఇయర్స్కి వస్తుంది ఆడపిల్లకి. రెండవది 36 ఇయర్స్కే పిల్లవాడికి అంటే మగపిల్లలకి ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వాళ్ళకు కూడా వచ్చేసి ఈ స్పెమ్ కౌంట్లో తగ్గిపోతుంది, వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుంది. ఇది సైన్స్ చెప్తుంది, మనం చెప్పేది కాదు. ఇదే మనకి శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. వయసు రీత్యా సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలనే విషయం స్పష్టంగా చెప్పబడింది. అక్కడ మీరు అన్నట్టుగా ఏదో మేజర్ అయిన తర్వాత అదని చెప్తున్నారు. అంటే బాల్య వివాహాలు ఉండేది, బాల్య వివాహాల వ్యవస్థ వేరు. ఆ బాల్య వివాహంలో మీరు అనుకున్నట్టుగా ఏదో 10 ఏళ్ల పిల్లకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టబడి అది బాల్య వివాహంలో దరిద్రం. అది కానీ ఒకప్పటి కాలంలో 10 ఏళ్ళ అమ్మాయికి 11 ఏళ్ళ అబ్బాయిని చేసేవారు పెళ్ళి. అది సరైనటువంటి బాల్య వివాహం. అది అంటే అప్పటి బాల్య వివాహంలో పెళ్ళవ్వగానే కాపురాన్ని పంపేవాళ్ళు కారు. ఈ 10 ఏళ్ల పిల్లని చదివించి, అంటే అప్పటి చదువులంటే మహాభారతం, రామాయణము, ఇతిహాసము, వ్యాకరణము ఇటువంటి చదివిపించేసి 18 ఏళ్ళకి రేసులు అయిన తర్వాత అమ్మాయిని కాపురాన్ని పంపించేవాడు. 18 ఏళ్ళకి మేబీ 17 ఏళ్ళకి పంపించేవాళ్ళు. దాన్ని మనవాళ్ళు తీసుకొని 18 ఇయర్స్ మేజర్ అనేటువంటి విషయంలో అండోత్పత్తి కరెక్ట్గా ఉంటుంది సమయం 14 ఏళ్ళకి గరిష్ఠులైనా అండోత్పత్తి పరిపూర్ణ అండోత్పత్తి అనేది 17 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఆడపిల్లకి. అంటే గర్భము దాల్చేటువంటి సరైన అండాలు అక్కడ విడుదలవుతాయని సైన్స్ చెప్తోంది. ఈ విషయంలో మన వాళ్ళు పూర్వీకులు ఎప్పుడూ చెప్పారు, రైసులు అయిన తర్వాత 17 ఏళ్ల తర్వాతనే అమ్మాయికి 3 ఏళ్ల తర్వాతనే కాపురానికి పంపించాలనే విషయం స్పష్టంగా చెప్పబడింది. కాపురం అంటే ఒకవేళ అప్పుడున్నటువంటి సామాజికమైనటువంటి బాధ్యతలు, గొడవలు, ఇతరుల యొక్క దుర్మార్గపు వ్యక్తుల యొక్క పరిపాలన ఉండేది. కొంతమంది ముస్లిమ్స్ దరిద్రుల పరిపాలన ఉండేటప్పుడు ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయి మానభంగాలు చేసేటువంటి ప్రక్రియ. ఇలా కొంతకాలం తర్వాత ఎవడో కంటగట్టేద్దాలని అన్నట్టు భావంతో 10 ఏళ్ల అమ్మాయిని 25 ఏళ్ళు కంటగట్టారు. అవి వద్దని మన బాలగంగాధర తిలక్ గారు, లాలా లజపతి రాయ్ గారు ఇలాంటి కొద్ది మేధావులందరూ కూడా దాన్ని మనకి ఇలా కరెక్ట్గా అని చెప్పేసి దాన్ని బాల్య వివాహాలు అడ్డుకున్నారు. అసలైన బాల్య వివాహం 10 ఏళ్ల వయసున్న అమ్మాయికి, 11 వయసు అబ్బాయికి, 8 ఏళ్ల వయసున్న అమ్మాయికి, 9 ఏళ్ల వయసు అబ్బాయికి పెళ్లి చేయాలి. అది సరైన బాల్య వివాహం. ఈ సరైన బాల్య వివాహంలో పిల్లలు పెరుగుతున్న కొద్దీ అత్తమామల యొక్క వ్యక్తిత్వము, 2 కుటుంబాల భావోద్వేగాల్ని, భార్య నా భార్య ఉందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి డేటింగ్కు ప్రీ వెడ్డింగ్లు చేసుకోకుండా నా భార్యను చూసి వాడే ఎమోషన్ అయ్యేవాడు. అటువంటి సందర్భాన్ని, అటువంటి సంబంధాన్ని కలిగించేవాళ్ళు. దానివల్ల ఇద్దరి మధ్య ఆ పిల్లకి ఆ పిల్లవాడికి అనుబంధం బాగా ఏర్పడి 20 ఏళ్ళ అబ్బాయికి 18 ఏళ్ళ అమ్మాయికి ఒక మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడి ఆ వైవాహిక జీవనం అద్భుతంగా ఉండేది. చివరి వరకు కూడా వాళ్ళు చక్కగా కాపురం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక 40 ఇయర్స్ అయిన తర్వాత కూడా అలానే మిగిలిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోకుండా. ఇంకొంతమంది ఏంటంటే డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి కానీ సంబంధాలు రావు. అదే కదా, అంటే వాళ్ళకి సెటిల్ అవ్వలేదని ఒకటి, నేను అనుకున్నది సాధించలేకపోయినటువంటి భావన. అవన్నీ కూడా సెటిల్మెంట్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒకదానికి ఒకటి వస్తూనే ఉంటుంది. పెళ్ళి, సంతానం, ఇల్లు, కారు, ఇలా ఒక్కొక్క సెటిల్మెంట్కి అన్నిటికీ దానికి ఒక ఎండింగ్ లేదు సెటిల్మెంట్కి. ఆ ఎండ్ లేని దాని గురించి మనం అతిగా ఆలోచిస్తున్నాం మనం. కాబట్టి సరైన సమయంలో వివాహం చేసుకొని ఇప్పుడున్నటువంటి సామాజికమైనటువంటి బాధ్యత ప్రకారంగా 20-21 ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయడం మంచిది. 20 ఏళ్ళకి డిగ్రీ అయిపోతుంది, 21 ఇయర్స్కి ఆల్మోస్ట్ బీటెక్ అయిపోతుంది. బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్లు, ఎంఎస్లు, పిహెచ్లు ఎందుకు? పెళ్లి చేసుకొని చదవండి. భార్యాభర్తలు కూడా దేనికోసం అవుతున్నారు మీరు? జ్ఞానం కోసం చదివేటువంటి విషయాలు అయితే భర్తతో మీరు మంచిగా ఉంటూ జ్ఞానం చదువుకోవచ్చు. ఉద్యోగం కోసం అయితే బీటెక్ తర్వాత నీ నాలెడ్జ్ బట్టి ఉద్యోగం వస్తుందిగా, బ్రహ్మాండ ఉద్యోగం వస్తుంది. బీటెక్ అయిన వాడికైనా 10 లక్షల ఉద్యోగం వస్తుంది, ఎంటెక్ కూడా 10 లక్షల ఉద్యోగం వస్తుంది. కాబట్టి తెలివితో నువ్వు వృద్ధి పొందుకొని చదువుకొని ఇటు కాపురాన్ని, జీవన సమతుల్యతని పాటిస్తే అద్భుతమైనటువంటి యోగం, ఆనందం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అమ్మాయిలు 20-21 సంవత్సరాల అమ్మాయికి 24 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడమే గట్టి నిర్ణయం. ఇది నేనేమంటానంటే దీన్ని సుప్రీంకోర్టు రూల్ తీసుకురమంటా నేను. ఖచ్చితంగా 21 అమ్మాయికి 24 అబ్బాయికి పెళ్లి చేసుకోవాల్సిందని రూల్ పెట్టాలంటా నేను. ఎందుకంటే మనం ఎటో వెళ్ళిపోతున్నాం, విచ్చలవిడితనం అయిపోయి డేటింగ్లోకి దానికి దీనికి వెళ్ళిపోయినట్టే దరిద్రపు స్థాయికి దిగజారిపోతున్నాం. కాబట్టి ఇది సరైన సమయంగా చెప్పబడుతుంది. మీరు అడిగిన ప్రశ్న 2026లో ఉండేటువంటి ఫ్రీడమ్ అంటే సింగిల్ లైఫ్లోనే ఉంది అని భావిస్తున్నాం. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇప్పుడు నేను సరే నాకంటే 54, 55 ఏళ్ళు వచ్చాయి. మరి నేను నా భార్యతో హాయిగానే ఉన్నాను కదా. అంటే ఈ కాలంలో ఈ వయసు ఉన్నటువంటి వ్యక్తులు చెడ్డవాళ్ళు లేరా అంటే మేబీ నేను కూడా చెడ్డవాడిని ఉండొచ్చు. నేను ఇంకొక అమ్మాయిని ఆకర్షింపజేయచ్చు, ఇంకొక అమ్మాయితో రాసిల్లాడచ్చు మేబీ. ఎందుకంటే
కలియుగ ప్రమాణంలో నేను మీ ముందరకు వచ్చినప్పుడు గురువుగా ఉన్నాను తప్ప నా బహిర్గతంగా అంతర్గతంగా నేను దరిద్రుడు ఏమో తెలియదు కదా. అలాంటి దరిద్ర వ్యక్తులు కొంతమంది ఉంటారు. నాలాంటి వాళ్ళు అంటే నేనని కాదు, నాలాంటి వాళ్ళు బయట కనబడేటువంటి ముఖాన్ని కప్పుకున్నటువంటి వ్యాఘ్రంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సమాజంలో మనము ప్రతి వ్యక్తిని లోతుగా పరిశీలించి సరైన సమయంలో వివాహం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప నేను ఇంకా ఫ్రీడమ్గా ఉంటానంటే ఇట్లాంటి వ్యాఘ్రము ముఖం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మన దోచుకుపోయే వ్యక్తులు, జిహాదీ లాంటి వెధవన కొడుకులందరూ కూడా మిమ్మల్ని ఏమార్చి వాళ్ళు మతం మారినట్టుగా మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని నాశనం చేసి మీతో పాటు నలుగురు కలిసి అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి ఆడపిల్లలు తస్మా జాగ్రత్త, తల్లిదండ్రుల మాటే వినండి, స్నేహితుల మాట అస్సలు వినకూడదు. ఫ్రీడమ్ అనే అర్థం వేరు, జీవితాన్ని ఫ్రీడమ్కి ముడిపెట్టుకోకండి. ఈ విషయాన్ని గమనించుకోండి. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచి జీవితం ఉంటుందమ్మా. అద్భుతమైనటువంటి ఆనందకర జీవనం. ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం అనేది చెప్పనలవి కాదు, అద్భుతం, ఒక అమోఘమైనటువంటి అనుబంధం అది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకుని మీలాంటి యువత గమనించుకునే ప్రయత్నం చేయాలి. కొంతమంది ఈ మధ్య కొత్తగా నాకు పెళ్ళే వద్దు, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, పెళ్ళి ఈ కులుకుడు ఎక్కువైపోయింది ఈ మధ్య. గురుగారు హత్యలు కూడా ఎక్కువైపోయాయి గురుగారు. ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుకోవడం, మగవాళ్ళు ఆడవారిని చంపుకోవడం, అసలు రీజన్ లేకుండా లేదమ్మా. రీజన్ ఎందుకు లేదు అంటే మగవాడు ఒకప్పుడు ఏంటంటే తనకు కావాల్సిన బంగారం అవన్నీ ఇచ్చేవాడు. ఈ మధ్య ఏమైంది, మగవాడు సరిగ్గా సుఖపెట్టలేకపోతున్నాడేమో అనే భావంతో ఇంకొకరిని వెంబట్టబడి ప్రియుడు అనేటువంటి వ్యక్తితో దౌర్భాగ్యంతో వాళ్ళు అనవసరంగా మర్డర్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి అయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ప్రతి నెలలో 5-6 మర్డర్లు ఈ భార్య భర్తను చంపింది, ప్రియురాలు సహాయం తీసుకుంది అనేటువంటి విషయాలు వింటున్నాం. దరిద్రపు ఏంటంటే పిల్లల్ని కూడా చంపేసి భర్తను చంపినటువంటి దరిద్రం కూడా చూస్తున్నాం. అంటే ఇది కలి ప్రభావంగా ఉన్నది. అలాంటి వాళ్ళని మనము నడి రోడ్డు మీద మనము నూనె వేసి తగలబెట్టాలి మనం. అలాంటి వాళ్ళని అంటే పెళ్ళి అనేటువంటి బంధానికి సరైన నిర్వచనం తెలిసే వాళ్ళని మనం తగలబెట్టే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా 2026లో ఏ రాశి వారికి అంటే 2026 to 27 అంటే మార్చి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు ఏ రాశి వారికి పెళ్లి బలం ఉందన్నటువంటి విషయంలో వెళ్తే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి బలం ఉన్న రాశులు ధనుసు రాశి వాళ్ళకి, సెకండ్ ఆప్షన్ ఉన్నటువంటి వ్యక్తులు మేషరాశి వారికి, తర్వాత ఆప్షన్ ఉన్నటువంటి వ్యక్తులు సింహరాశి వారికి. ఏమంటే ఈ రాశి వారికి శని ప్రభావం ఉంది కదా. మీరు చెప్పిన రాశులు మేషరాశికి ఏలినాటి శని ఉంది, ధనుసు రాశికి అర్ధాష్టమ శని ఉంది, సింహరాశికి అష్టమ శని ఉంది కదా. మరి ఎలా పెళ్ళి అవుతుంది పెళ్ళి అంటే గురుబలం బాగా ఉంది కాబట్టి వారికి మంచి ప్రయోజనవంతమైనటువంటి వివాహం అయ్యే అవకాశం. సెకండ్ ఆప్షన్లో కన్యారాశి వారికి, అలాగే సేమ్ టైంలో మీనరాశి వారికి, తర్వాత వచ్చేసరికి మీకు మకర రాశి వారికి వివాహ యోగ్యత ఈ సంవత్సరంలో చాలా బలంగా ఏర్పడుతుంది, గురుబలం బాగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మకరము, వృషభము, తర్వాత మనకి కన్య, సింహము, ధనుస్సు, మీనరాశి వారికి, మేషరాశి వారికి వివాహ యోగ్యత అద్భుతంగా ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. తప్పకుండా గురువు గారు వివాహ యోగం ఉన్న రాశుల వారి గురించి చెప్పారు. మరి సరైన సమయం ఏంటి గురువు గారు? ఇక్కడ మీకు మీనరాశి వారైతే మీకు జూన్ తర్వాత నుంచి అంటే అక్టోబర్ మీనరాశి వారికి మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. మీనరాశి వారికి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు చాలా మంచి సమయం వివాహానికి. అలాగే వృషభ రాశి వారికి జూన్ లోపలనే బలం బాగా ఉంది, లేదా నవంబర్, డిసెంబర్, జనవరిలో బాగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత మనకి కన్యా రాశి వారికి నవంబర్ నుంచి అద్భుతమైనటువంటి యోగం, నవంబర్ టు మీకు మార్చి వరకు, నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు వివాహ యోగ్యత ఈ కన్యా రాశి వారికి ఉంటుంది. తులారాశి వారికి కూడా యోగం ఉంటుంది, తులారాశి వారికి కూడా. కానీ అది ఉద్యోగస్తులకు ఎక్కువ లాభం. దశమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల ఉద్యోగస్తులకి తొందరగా ఆలస్యమైనటువంటి ఉద్యోగస్తులు, ఐటీ జాబ్ చేసేవారికి, బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం తులారాశి వారికి వివాహం అవడం ఖాయం. కానీ వ్యాపారం చేసే వారికి వివాహం ఆటంకం ఏర్పడుతుంది. అంటే వ్యాపార వృద్ధి లేకపోవడం వల్ల దానికి కొద్ది ఇబ్బంది వచ్చే అవకాశం. వృశ్చిక రాశి వారికి గొప్పగా ఏం లేదు, కానీ అదని చెప్పేసి నెగిటివ్ లేదు. ఈ ప్రస్తుతానికి అష్టమ గురుడు వీరికి రేపు జూన్ తర్వాత నుంచి వీరికి అద్భుతమైనటువంటి రాజయోగంతో వివాహ యోగ్యత కూడా ఏర్పడే అవకాశాలు బలంగా ఉంటాయి. ధనుసు రాశి వారికి జూన్ లోపలనే ఎక్కువగా ప్రయోజనవంతమైనటువంటి వివాహ యోగ్యత ఉంటుంది, లేదంటే నవంబర్, డిసెంబర్ తర్వాత నవంబర్ తర్వాత వీరికి వివాహ యోగ్యం ఏర్పడే అవకాశం. కుంభరాశి వారికి మాత్రం ప్రస్తుతానికి బలం ఉంది, అంటే ప్రస్తుతం జూన్ వరకే బలం. మరి 2 నెలల్లో భగవంతు అనుగ్రహం ఉంటే పెళ్ళి అయిపోయి యోగం ఉండాలి, లేదంటే స్ట్రేట్ అవే వీరు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలోనే వీరికి వివాహ యోగ్యత బాగా ఏర్పడుతుందని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు, మళ్ళీ వివాహ యోగం ఉన్న రాశుల గురించి చెప్పారు. మళ్ళీ వివాహ యోగం లేని రాశులు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, మళ్ళీ మాకేం పరిహారం లేదా గురువు గారు అని. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అన్ని రాశుల వారికి చెప్పాం మనం, వృషభం చెప్పాం, మేషం చెప్పాం, అంటే వారి రాశుల్ని బట్టి ఉంటుంది. బట్ నెగిటివ్ అంటే కొద్దిగా తక్కువ బలం ఉన్నటువంటి రాశులు
రాశి చూసుకుంటే కుంభరాశి వారికి తక్కువ బలం ఉందని చెప్పాలి. ఎందుకంటే Okay. పంచమ గురుడు, అలాగే మీనరాశి వారికి కూడా తక్కువ బలం, బలం తక్కువగా ఉంది వీళ్ళకి. మీనరాశి వారికి సంతాన యోగం బాగా ఉంది, అంటే అంతకుముందే పెళ్ళైన వాళ్ళు ఉంటే ఈ సంతాన యోగాన్ని బాగిస్తాడు. కానీ వివాహ బలాన్ని తక్కువగా ఉంది. అంటే కుంభానికి మీనానికి బలం తక్కువ ఉంటుంది, మేషానికి కూడా కొద్దిగా బలం తక్కువగా ఉంటుంది, తర్వాత సింహానికి తక్కువ బలం ఉండే అవకాశం ఉంటుంది. యాజ్ యూజువల్గా తులారాశి వారికి కూడా తక్కువ బలం ఉండే అవకాశం. ఈ సంవత్సరంలో బలం తక్కువ, బట్ అవ్వడానికి అవకాశం అన్ని రాశుల వారికి ఉంది. ఒకటి, ఇది జాతకంలో జన్మలగ్నాన్ని బట్టి ఆధారపడి మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలను బట్టి 70%. జన్మ జాతకంలోని ఫలితాలు మాత్రం 90% మీకు అనుకూలమైన ఫలితాలు. వివాహ యోగ్యత స్పష్టంగా చెప్పవచ్చు. అష్టక వర్గాన్ని ఉంటుంది, నవాంశ జాతకాన్ని చూడాలి, అంటే నవాంశ చక్రం ఉంటుంది, దాన్ని ఆ జాతకాన్ని చూసి కానీ మనం చెప్పడానికి అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా 70% ఇప్పుడు చెప్పినటువంటి గోచార ఫలితాలు వీరికి వివాహ బలం ఉంది, వీరికి వివాహం తక్కువ ఉంది. బలం లేదని చెప్పడానికి లేదు, అందరికీ బలం ఉంటుంది. తప్పకుండా గురుగారు, 2026 సంవత్సరంలో ఏ రాశుల వారికి వివాహ యోగం ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు.